Hi students, in this video I will explain about force and the types of force. Okay, now one is the contact forces, another thing is the non-contact force. Contact force, first thing is the muscular force. Muscular force means the force exerted by our body muscles. అక్కడ చూడండి అతను తన బాడీ మజిల్స్ తోటి బాక్స్ అనేది పుల్ చేస్తున్నాడు, పైకి లేపుతున్నాడు అనమాట. సో దాన్ని ఏమంటారంటే మస్కులర్ ఫోర్స్ కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, మస్కులర్ ఫోర్స్ ఇస్ ఏ కాంటాక్ట్ ఫోర్స్ అనమాట. మనం బాడీ మజిల్స్ తోటి చేసే పనిని మస్కులర్ ఫోర్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఓకేనా, మన గుండె పనిచేసే పంపింగ్ బ్లడ్ ఆల్సో ఇస్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మస్కులర్ ఫోర్స్. ఓకేనా, మస్కులర్ ఫోర్స్ ఎగ్జాంపుల్ పంపింగ్ బ్లడ్ ఆఫ్ హార్ట్ ఫంక్షన్ ఆఫ్ ఏ హార్ట్ ఫంక్షన్. నెక్స్ట్ థింగ్ ఇస్ లంగ్స్ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఆల్సో ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మస్కులర్ ఫోర్స్. నెక్స్ట్ థింగ్ ఇస్ అనదర్ కాంటాక్ట్ ఫోర్స్ ఇస్ నార్మల్ ఫోర్స్ అనమాట. ఒక టెక్స్ట్ బుక్ ఒక టేబుల్ మీద పెట్టినప్పుడు వెయిట్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, నార్మల్ ఫోర్స్ అనేది అప్వర్డ్ యాక్ట్ అవుతుంది అనమాట. సో నార్మల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఫోర్స్ బికాస్ ఆఫ్ ద సపోర్ట్. ఓకేనా, సపోర్ట్ వల్ల వచ్చేది నార్మల్ ఫోర్స్. నెక్స్ట్ చూడండి, ఫ్రిక్షనల్ ఫోర్స్. వెన్ యూ రోల్ ఏ బాల్ ఆన్ ద గ్రౌండ్ ఇట్ విల్ మూవ్ సమ్ డిస్టెన్స్, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ స్టాప్. ఎందుకు స్టాప్ అవుతుందంటే డ్యూ టు ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది విచ్ అపోజ్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద బాడీస్. ఓకేనా, నెక్స్ట్ ఫోర్స్ కాంటాక్ట్ ఫోర్స్ టెన్షన్ ఫోర్స్. టెన్షన్ ఫోర్స్ ఏంటంటే ద టైట్నెస్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఆర్ రోప్ ఈస్ కాల్డ్ as ఏ టెన్షన్ ఫోర్స్. ఓకేనా, ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద టైట్నెస్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఇక్కడ చూడండి మీరు కేబుల్ బ్రిడ్జ్ తోటే ఆ బ్రిడ్జ్ అనేది సపోర్ట్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ లో మనకు గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకేనా, గ్రావిటేషనల్ ఫోర్స్ రెండు ఆబ్జెక్ట్లకు టచ్ లేకుండా, చూడండి ఎటువంటి టచ్ లేకుండా కూడా యాపిల్స్ అనేవి కింద పడిపోతున్నాయి అనమాట. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకేనా, మన ప్లానెట్ లో ఎర్త్ చుట్టూ మూన్ అనేది రివాల్వ్ అవుతుంది. ఓకేనా, ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద యూనివర్స్ బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ చూడండి మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్స్ అనమాట. నాన్ కాంటాక్ట్ ఫోర్స్ చూడండి, ఐరన్ ఫైన్స్ యాక్చువల్లీ చాలా దూరంలో ఉన్నా కూడా ఐరన్ ఫైన్స్ అనేవి మ్యాగ్నెట్ కు అట్రాక్ట్ అవుతున్నాయి అనమాట. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఓకేనా, ఫోర్స్ చాలా దూరం ఉన్నా కూడా అట్రాక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ 3-dimensional ఫీల్డ్. ఓకేనా, నెక్స్ట్ థింగ్ ఇస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఓకేనా, మనం ప్లాస్టిక్ స్కేల్ తో మన ఎయిర్ ని రబ్ చేసినప్పుడు, ఓకేనా, ఆ ప్లాస్టిక్ స్కేల్ మీద ఏమవుతాయంటే చార్జెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ చార్జెస్ అనేవి టినీ బిట్స్ ఆఫ్ పేపర్ ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, మనం అట్లా ఉలెన్ క్లాత్ ని బెలూన్ తో రబ్ చేసి బెలూన్ అనేది మన వాల్ కూడా కొద్దిసేపు పెట్టవచ్చు అనమాట. ఎందుకంటే